రోహిణి గుణ కుట్రను బయటపెట్టిన శివ, రోహిణికి వార్నింగ్ ఇచ్చిన మీనా. ఎందుకు ఏం జరిగింది? అసలు రోహిణి గుణ కుట్రను శివ బయట పెట్టడం ఏంటి? వాళ్ళిద్దరూ ఏం కుట్ర చేయబోతున్నారన్న విషయం శివ ఎలా తెలుసుకున్నాడు? రోహిణికి మీనా వార్నింగ్ ఇవ్వడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రోహిణికైతే దినేష్ కాల్ చేయడం జరిగింది. ఎలా అంటే తన కొడుకుతో కలిసి సెల్ఫీ తీసుకుని మరి ఆ ఫోటోను పెట్టి ₹1,00,000 డిమాండ్ చేయడంతో రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ టెన్షన్ని ఇంకా రోహిణి అయితే విద్యతో పంచుకుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావే? మొన్ననే మనోజ్ని మోసం చేసి $1,75,000 తీసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మనోజ్ని అడిగినా మనోజ్ ఇవ్వడు. మరి ఇప్పుడు ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతావు? వాడు ప్రతిసారి ఇలానే అడుగుతున్నాడు కదవే, వదిలేయచ్చు కదా అనగాని ఏం వదిలేనే, వాడు ఏకంగా మా ఊరు వెళ్ళి మరీ చింటూతో కలిసి ఫోటో తీసుకుని పెట్టాడు. కావాలంటే ఫోటో చూడు అంటూ ఫోటోని చూపిస్తుంది. అవునే, నిజమే, వాడు చింటూతో కలిసి ఫోటో తీసుకున్నాడు. నా భయం ఏంటంటే చింటూతో కలిసి ఫోటో తీసుకున్నవాడు చింటూని ఎత్తుపోయినా ఎత్తుకుపోవచ్చు. అప్పుడు వాడు ఇంకెన్ని డబ్బులు డిమాండ్ చేస్తాడో తెలియదు కదా. ఇప్పుడు వాడికి అడిగినంత ₹1,00,000 ఇస్తే ఏ గొడవ ఉండదు కదా. ఒకవేళ ₹1,00,000 ఇవ్వకపోతే ఏం సమస్య వస్తుందో అని భయంగా ఉంది అని చెప్పనగానే, నువ్వు చెప్పింది నిజమేనే, కానీ ఇప్పుడు ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకొస్తావు, ఎలా తీసుకొస్తావు అనగానే, ఇంకెవరు గుణ ఉన్నాడు కదా అనేసరికి, ఇప్పటికే గుణ దగ్గర చాలా అప్పు చేశావు, చాలా వడ్డీ కడుతున్నావు, మరి ఈ డబ్బులు కూడా తీసుకుంటే మళ్ళీ వడ్డీ పెరుగుతుంది కదే అనగానే, తప్పదే, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి పనులన్నీ తప్పదు. నీకు వచ్చే ఆదాయం కంటే ఇది కట్టడం మరీ ఎక్కువగా అయిపోతుంది కదే, నీ చేతిలో డబ్బులు కూడా ఉండవు కదా అని చెప్పాను. కానీ ఏం చేయమంటావే? డబ్బులు ఉండవని నాకు తెలుసు, ఏం చేయను, ఎలా మరి ప్రాబ్లం నుంచి నేను బయటపడగలను అని చెప్పాను. కానీ నాకు గుణ తప్ప వేరే ఆప్షన్ ఏది కనిపించట్లేదు. నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురాగలను? అందుకోసమే గుణాన్ని అడిగి గుణ దగ్గరే డబ్బులు తీసుకుందామని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఇంకా రోహిణి అయితే చెప్తుంది. చెప్పేసేసరికి సర్లే సాయంత్రం వెళ్దాం పద, పార్లర్కి వెళ్దామని ఇద్దరు కూడా పార్లర్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా బాలు మీనాను గుణ కొట్టాడు కదా, గుణ కొట్టిన తర్వాత గుణ గురించి వీళ్ళంతా కూడా చెడ్డగా చెప్తారు. అంటే గుణ వల్లే నా అక్కకు దెబ్బ తగిలింది, నువ్వు గుణతో స్నేహం చేయడం వల్లే అక్కకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ ఇంకా సుమతి ఇటు పార్వతి ఇద్దరు కూడా శివని తిడతారు. శివని తిట్టేసరికి శివ గుణతో తేల్చుకోవాలని, ఎంతైనా అక్క కదా, మీనా అంటే శివకు ఇష్టం. మరి అలాంటిటప్పుడు గుణ మీనాను కొట్టాడు అని తెలిసాక ఎందుకు సైలెంట్గా ఊరుకుంటాడు? వెళ్ళి నిలదీయాలి కదా. సో నిలదీయాలి అన్న ఉద్దేశంతో శివ అయితే గుణ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత అప్పటికే రోహిణి అక్కడ ఉంటుంది. రోహిణి అక్కడ ఉండి రోహిణితో చెప్తూ, రోహిణి నాకు ₹1,00,000 కావాలి అనగానే బయట మనుషులు అప్పటి వరకు ఉంటారు. అప్పుడే లంచ్కి వెళ్తున్నామని అందరూ వెళ్ళిపోవడంతో గుణ ఒక్కడే లోపల ఉంటాడు. ఇంకా శివ గబగబా లోపలికి రాబోయేసరికి, ఏంటి ₹1,00,000 కావాలా? ఎందుకు మీకు ₹1,00,000 అనగానే, నేను పెద్ద సమస్యలో ఉన్నాను, ఆ సమస్య నుంచి బయట పడాలి అంటే నాకు ₹1,00,000 కావాలి అని చెప్పి మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఏంటి అంత పెద్ద సమస్య ఏంటి అని చెప్పాను. కానీ ఎందుకంటే ఇప్పుడు బాలు దగ్గర ఒక వీడియో ఉంది, ఆ వీడియోని వైరల్ చేశాడే అనుకో, చేస్తే అది వీడియో బాలు దగ్గరే ఉంది కాబట్టి బాలుయే ఆ వీడియోని వైరల్ చేశాడు అని శివన్ నమ్మించి శాశ్వతంగా బాలుని శివని దూరం చెయ్యాలి అన్నది గుణ ఉద్దేశం. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఇంకా ఈ అవకాశాన్ని వాడుకుందాము అన్న ఉద్దేశంతో అడుగుతాడు. అడిగేసరికి ఏంటి సమస్య అన్నారు, నాకు చెప్తే నేను తీరుస్తాను కదా అనగానే, మీకు చెప్పినా ఎలాంటి ఉపయోగం లేదండి, అది ఆల్రెడీ మీరు తీర్చలేక సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది అనగానే, ఏంటా సమస్య అని చెప్పనేసరికి
దినేష్ అని ఒక నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నాకు సంబంధించిన ఒక విషయం వాడి దగ్గర ఉంది. ఆ విషయాన్ని బయట పెడతాను అని వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పనేసరికి, అవునా, సరే, వాడి బాధ వాడి పోరు నీకు లేకుండా చేస్తాను, కానీ నాకు ఒక పని చేయాలి అనగానే, ఏంటా పని, ఏంటి అని చెప్పనగానే, ఏంటంటే బాలు ఫోన్ని దొంగతనం చేసి నాకు ఇవ్వాలి అని చెప్తాడు. బాలు ఫోనా? బాలు ఫోన్ మీకెందుకు? నాకు పనుంది. బాలు ఫోన్లో నాకు సంబంధించింది ఒక వీడియో ఉంది. ఆ వీడియో నాకు ఇస్తే ఖచ్చితంగా ఆ వీడియోని నేను ఏం చేయాలంటే అది చేస్తాను. బాలు మీద నేను కక్ష సాధించడం కోసం ఏదైనా చేస్తాను అనగానే, నాకు బాలు మీద కొన్ని పాత కక్షలు ఉన్నాయి. అవన్నీ తీర్చుకోవాలి అంటే ఖచ్చితంగా బాలు ఫోన్ మీకు ఇవ్వడం వల్ల బాలుకి కూడా చెడ్డ పేరు వస్తుంది అన్న ఉద్దేశం నాకు అర్థమైంది అనగానే, కరెక్ట్గా అర్థం చేసుకున్నారు రోహిణి గారు. మీకు కావాల్సింది డబ్బు అయితే నేను ఇస్తాను, కానీ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రెక్టిఫై అవుతుంది. వాడు 1,00,000 రూపాయలు తీసుకున్నవాడు ఊరుకుంటాడా? ఒక దానికి అలవాటు పడ్డవాడు దానికే అలవాటు పడిపోతాడు. మరి అలాంటి తప్పుడు వాడిని ఆ ప్రాబ్లం నుంచి బయట పడేసుకోవాలి, ఇంకా మీకు సమస్య ఉండకూడదు అంటే నాలాంటి వాళ్ళకి వాడిని అప్పగించాలి అనేసరికి, సరే మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో చెయ్యండి, వాడు మళ్ళీ నా జోలికి రావడానికి వీల్లేదు, వాడు ప్రాబ్లం నాకు జన్మలో రావడానికి వీల్లేదు అని చెప్పి రోహిణి కాస్త చెప్తుంది. చెప్పేసరికి, సరే అయితే నాకు ఏదేమైనా సాయంత్రానికి బాలు ఫోన్ ఇస్తే సరిపోతుంది అని చెప్పాను. కానీ సరేనని ఇంకా వీళ్ళిద్దరూ డీల్ మాట్లాడుకుంటూ ఉండగా ఇదంతా కూడా చాటుగా ఉండి వీడియో తీస్తాడు. అసలు బాలు బావ ఫోన్ ఎందుకు అడుగుతున్నాడు వీడు, అదేంటో తెలుసుకోవాలి అని చాటుగా నిలబడతాడు. ఎందుకన్నా బాలు ఫోన్ అడిగావు? ఎందుకంటే వీడు ఎవరితో ఏం మాట్లాడినా వెళ్ళిన తర్వాత వీడికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం బాగా అలవాటు గుణకి. సో వీడు ఖచ్చితంగా అడుగుతాడు, వీడికి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అన్న ఉద్దేశంతో చాటుగా దాక్కుని వీడియో తీయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుక? ఆ శివగాడిని లాక్ చేయడం కోసం రా అని చెప్పనేసరికి, శివగాడిని లాక్ చేసుకోవడం కోసం బాలు దగ్గర వీడియో తీసుకురావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పాను. కానీ నీకేం అర్థం కాదు, ఎందుకంటే బాలుకి నాకు పాత కక్షలున్నాయి. ఆ కక్షల నుంచి బయట పడాలి అంటే ఖచ్చితంగా బాలుగాడు ఒక ట్రాప్లో ఇరుక్కోవాలి. ఇప్పుడు శివగాడు కూడా వాళ్ళ అక్కని కొట్టామన్న కక్షతో నా మీదకి గొడవకొచ్చినా వచ్చేస్తాడు. అప్పుడు మా ఇద్దరి మధ్య బంధం తెగిపోయే అవకాశం ఉంది. అదే ఇప్పుడు ఈ వీడియో దొరికిందే అనుకో, బాలుగాడు ఆ వీడియోని ఎవరికి వైరల్ చేయడు. ఆ వీడియో ఏంటంటే నేను వాడు కలిసి దొంగతనం చేసిన వీడియో అది. సో అది ఎవరికి వైరల్ చేయడు, కానీ మనం చేస్తాం. మనం చేసి బాలు శివల మధ్య గొడవలు పెట్టి ఇంకా ఇంకా కుటుంబంలో ఇంకా గొడవ వచ్చేటట్టుగా చేస్తాం. అది అసలు విషయం అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇదంతా విన్న శివకు షాక్ కొట్టినంత పని అవుతుంది. మా బావ నా మంచి కోసమే చెప్పాడు గుణ దగ్గర ఉండకూడదని, కానీ మా బావ నుంచి మా అక్క నుంచి నన్ను శాశ్వతంగా దూరం చేయడం కోసం, అత్తవారింట్లో మా అక్కని ఇంకా హేళన చేయడం కోసం ఈ రకంగా ప్లాన్ చేస్తాడా? ఈ ప్లాన్ను అర్జెంటుగా మా అక్కకు చెప్పాలి. ఇక్కడ ఆవేశపడినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదు. దేనికైనా ఆవేశపడకూడదు అని చెప్పి అక్కడి నుంచి శివ కాస్త గబగబా బయటికి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఇంకా బాలు మీనాని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక దెబ్బ ఎలా తగిలిందిరా అని చెప్పాను. కానీ స్కూటీ మీద నుంచి పడిపోయింది అని చెప్తాడు. మళ్ళీ గుణ దగ్గరికి వెళ్ళింది, ఆ గొడవ అదంతా చెప్తే ప్రభావతి ఏదో పెద్ద భూతద్దంలోంచి చూసి మళ్ళీ మీనానే తిడుతుంది. అలా తిట్టడం బాలుకి ఇష్టం లేక స్కూటీ మీద నుంచి పడిపోయిందనేసరికి రానప్పుడు ఎందుకో స్కూటీలు నడపడం అనగానే బండ నా తర్వాత దెబ్బలు తగులుతాయి, తగలకుండా అయితే ఏమీ జరగవు. ఏ నాన్న అని చెప్పాను. కానీ కరెక్ట్గా చెప్పావురా, అంతే, దెబ్బ తగిలించుకొస్తే ఎందుకో ఏంటి అంటూ హేళన చేస్తావేంటి? మీనా కావాలని కానీ దెబ్బ తగిలించుకుందా ఏంటి అంటూ సత్యం తిట్టి, ఒరే బాలు, మీనాను పైకి తీసుకువెళ్ళు అని చెప్పి అనగానే, ఏంటే చూస్తున్నావు, మీనాకు కాఫీయో టీయో పెట్టివ్వాను కానీ ఏంటి దానికి నేను పెట్టివ్వాలా?
ఏ నీకు రోజు మీనా కాఫీ టీలు వంటలు చేసి పెట్టడం లేదా? ఒకరోజు ఆ పిల్లకి బాగోకపోతే మాత్రం కాఫీ టీ పెట్టడానికి ఏంటి బాధ అని చెప్పాను. కానీ నాకేం అవసరం, నేను పెట్టను, నాకు బయట పనుంది, నేను బయటికి వెళ్ళిపోతున్నాను అంటూ ప్రభావతి బయటికి వెళ్ళిపోతుంది. చిచ్చి, ఈ ప్రభావతిలో ఎప్పటికీ మార్పు రాదు అని సత్యమే వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉండగా ఈలోపు రవి వస్తాడు. ఏంటి నాన్న నువ్వు పెడుతున్నావు, మీనా వదిన లేదా అని చెప్పనగానే, మీనాకు తలకు దెబ్బ తగిలిందిరా, యాక్సిడెంట్ అయింది అనేసరికి, ఏంటంకుల్ ఏమంటున్నారు అంటూ శృతి అంటుంది. ఇప్పుడే బాలు తీసుకొచ్చాడు అని చెప్పనగానే, మరి నువ్వేం చేస్తున్నావు నాన్న ఇక్కడ అని చెప్పనగానే, పాపం మీనాకు కాఫీ టీయో ఇద్దాము, ట్యాబ్లెట్లు వేసుకుంటుంది కదా అన్న ఉద్దేశంతో మీ అమ్మని పెట్టమంటే మీ అమ్మ పెట్టకుండా ఊరి మీదకి వెళ్ళిపోయింది. అమ్మ పెడుతుందని ఎలా అనుకున్నావు నాన్న, ఉండు నేను పెట్టిస్తాను అని చెప్పి ఇంకా రవి కాస్త కాఫీ పెట్టి, మీకు కావాలని అన్నాను కానీ పెట్టరా, మీనా వస్తే తాగుదాము అనుకున్నాను. మీనాకి ఇలా తగిలిన తర్వాత మీనాను అడగాలని అనిపించలేదు, నువ్వు పెట్టివ్వు అని చెప్పాను. కానీ సరే, నువ్వు పైకి వెళ్ళి బాలు అన్నయ్య వాళ్ళతో మాట్లాడు, నేను అందరికీ కాఫీ టీలు పెట్టి తీసుకొస్తానని రవి కాస్త కాఫీ పెట్టి అందరికీ తీసుకుని పైకి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏమైంది మీనా, అసలు ఎలా జరిగింది అనగానే, చూసుకోకుండా కారోడు వచ్చేశాడు, నేను వెళ్ళి గుద్దేశానని ఏదో కథ చెప్పమని బాలు ముందే చెప్తాడు. చెప్పేసరికి అవునా, చూసుకోవాలి కదా మీనా, నువ్వు స్లోగానే వెళ్తావు కదా, ఒక్కొక్కసారి అంతేనమ్మా శృతి, మనం స్లోగా వెళ్ళినా మనకు ఒక్కొక్కసారి ఇలాగే దెబ్బలు తగులుతూ ఉంటాయి అంతే, అన్నింటినీ పట్టించుకోకూడదు అని చెప్పి ఇంకా సత్యం అంటాడు. అవును అంకుల్ అని చెప్పాను. కానీ ఇంతకీ మీరొచ్చేసారు, రవి తీసుకొస్తున్నాడా అనగానే, ఏంటి శృతి అని చెప్పనేసరికి, కాఫీ మీనా అని చెప్పాను. కానీ అయ్యో నేను పెడతాను మామయ్య గారు అనగానే, ఏంటమ్మా మీనా, నీకు తలకు దెబ్బ తగిలింది, ఒక్క పూటైనా రెస్ట్ తీసుకో వదినా, నువ్వు అసలు ఏమీ చెయ్యొద్దు, నీకు ఈ రోజంతా రెస్టే, ఈరోజు ఎవరికేం కావాల్సినా నేనే వండి పెడతాను సరేనా, ఎవరైనా సరే నన్నే అడగమని చెప్పు, నిన్నెవరు ఏమడిగినా, మా అమ్మ అడిగినా కానీ నేనే వండి పెడతాను, నువ్వు ఈ రోజు అసలు వంటగదిలోకి రావద్దు, అసలే తలకు దెబ్బ తగిలింది, కొంచెం తలంతా నొప్పిగా ఉంటుంది, ఈ రోజుకు రెస్ట్ తీసుకోవద్దునా, రేపటి నుంచి ఎలాగా నువ్వే చేస్తావు కదా అని చెప్పి ఇంకా రవి అయితే చెప్పేసేసరికి అవును అని చెప్పి ఇంకా అంతా కూడా చెప్తారు. చెప్పేసరికి ఇంకా కాఫీ తాగి మీనా పడుకోమని చెప్పడంతో ఇంకా బయటికి వచ్చేస్తాడు. బయటికి వచ్చేసి బాలు కరెక్ట్గా బయటికి వెళ్తూ ఉండగా శివ ఎదురవుతాడు. అప్పటికే మీనాకు ఫోన్లు చేస్తాడు కానీ మీనా ఫోను సైలెంట్లో ఉండిపోవడంతో వినిపించదు. గబగబా వచ్చేసరికి, నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు అనగానే, లేదు బావా నేను ఒక విషయం చెప్పాలి అని చెప్పాను. కానీ ఏంట్రా నువ్వు చెప్పేది, నా ఇంట్లో కడుగు పెట్టడానికి వీల్లేదు అనగానే, ప్లీజ్ బావా నేను అక్కకు ఒక విషయం చెప్పాలి, అక్కకు కాకపోతే నీకైనా చెప్పాలి, చాలా పెద్ద కుట్ర జరగబోతుంది బావా అని చెప్పనేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును బావా అని చెప్పి ఇంకా గబగబా లోపలికి వస్తాడు. ఇంకా మీనా పైనుంచి వస్తుంది, శృతి రవి అందరూ కూడా పైనుంచి కిందకి వస్తారు. వచ్చేసేసరికి ఇంకా రావడంతో, ఏంట్రా చెప్పు అనగానే, ఈ రోహిణి ఆ గుణతో కలిసి నీ ఫోన్ దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు బావా, నీ ఫోన్లో గుణకు సంబంధించిన వీడియో ఏదో ఉందంట, ఆ ఫోన్ను దొంగతనం చేసి తీసుకురమ్మని చెప్తుంది. పైగా ఈ రోహిణికి దినేష్ అనే వాడితో ఏదో ప్రమాదం ఉందంట, ఆ దినేష్ అనే వాడిని అడ్డు తొలగించాలంటే గుణాన్ని ఫోన్ తీసుకురమ్మని చెప్తున్నాడు. దానికి ఓకే అని చెప్తుంది. దీనికి ఈవిడికి సంబంధించిన సీక్రెట్ ఏదో ఆ దినేష్ అన్నవాడికి తెలుసంట. వాడు ప్రతి క్షణం డబ్బుల కోసం రోహిణిని వేధిస్తూ ఉంటాడంట. ఇప్పుడు కూడా 1,00,000 రూపాయలు కావాలని డిమాండ్ చేయడంతో ఆ 1,00,000 రూపాయల కోసం గుణ దగ్గరికి వచ్చింది. ఆల్రెడీ గుణకు ఇంతకు ముందు 4 లక్షల రూపాయలు ఇవ్వాలి, ప్రతి నెల వడ్డీ కడుతుంది, ఇప్పుడు మరొక 1,00,000 రూపాయల కోసం గుణ దగ్గరికి వచ్చింది బావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏంటి, రోహిణికి గుణ దగ్గర అప్పు చేయవలసిన అవసరం ఏముంది అనగానే, ఓహో రోహిణి గుణ దగ్గరికి అప్పు చేయడానికి రాలేదంటున్నారా, ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీ గురించి తెలుసు నాకు, మీరు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా నేను వీడియో ఆధారం లేకుండా ఎలా ఇంటికి వస్తాను,
నేను వీడియో ఆధారంతో ఇంటికి వచ్చాను చూడు బావా అంటూ వీడియోను చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏంటిది, అసలు గుణాతో నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఆ దినేష్ అన్నవాడు ఎవడు? దినేష్ అంటే వాడే కదా, ఇంతకు ముందు నువ్వు బ్యూటీ పార్లర్ చేసినప్పుడు అక్కడ ఉన్నవాడే కదా, నీకు వాడెవడో తెలీదు అన్నట్టు మాట్లాడేవు ఇంతకు ముందు. అసలు వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటి? వాడు నిన్నెందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? నీకు సంబంధించిన విషయం వాడి దగ్గర ఏముంది? వాడు అడిగినప్పుడల్లా నువ్వెందుకు డబ్బులు ఇస్తున్నావు అంటూ ఇంకా ప్రభావతి ఇటు మనోజు ఇద్దరు కూడా నిలదీసేసరికి రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాదు. అది అది అంటూ మాట దాటేస్తూ ఉంటుంది. నువ్వేదో తప్పు చేస్తున్నావు రోహిణి, ఆ నిజాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు. చెప్పు రోహిణి, అసలు ఏం జరుగుతుంది? నువ్వే విషయాన్ని దాచిపెడుతున్నావు? అసలు ఏంటిదంతా? నువ్వెందుకు అబద్ధాలు చెప్పి మోసాలు చేయాలని చూస్తున్నావు? చెప్పు రోహిణి అంటూ మాట్లాడేసరికి నేనేమి దాయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు దాయకుండానే ఇంతవరకు వచ్చిందా? నువ్వేదో చేశావు, అందుకే ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తుంది. నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు అనగానే, లేదు రోహిణి, నేనేవి నిజాన్ని దాచిపెట్టడం లేదు, నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి లేదు, నువ్వు నిజాన్ని దాచిపెట్టట్లేదు అని అబద్ధాలు చెప్తున్నావు. అసలు వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? వాడు నిన్ను ఏదో ఉంది అని నిన్ను డబ్బులు అడిగితే నువ్వు గుణ దగ్గర అప్పు చేయడం ఏంటి? నీకు గుణ దగ్గర 4 లక్షల రూపాయల అప్పు ఉందా? అసలు అంతప్పు నువ్వు చేయవలసిన అవసరం ఏముంది? మీ నాన్న కోటీశ్వరుడే కదా, మరి ఎందుకు నువ్వు అప్పులు చేస్తున్నావు అంటూ నిలదీసేసరికి వాడెవడో నాకు తెలీదు, ఆ దినేష్ అన్నవాడు ఎవడో తెలీదు, ఈ శివ నన్ను కావాలని ఇరికిస్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళిన మాట నిజమే, కానీ నా గురించి కాదు, విద్య గురించి అంటూ మాట్లాడేసరికి వెంటనే ఇంకా అదే సమయానికి దినేష్ ఫోన్ చేస్తాడు రోహిణికి ఫోన్ చేసేసరికి రోహిణి ఫోను చేతిలోనే ఉంటుంది. రోహిణి పక్కనే శివ ఉంటాడు. ఫోన్ ఇలా పైకి తీసేసరికి దినేష్ అని రాసుండడంతో ఇదేంటి వీడిప్పుడు చేస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ కట్ చేసేసరికి బావా ఇప్పుడే వాడు ఫోన్ చేశాడు అని చెప్పి ఫోన్ని కాస్త లాక్కొని చూపిస్తాడు. చూపించేసరికి ఫోను కట్ అవ్వదు, అలాగే సైలెంట్లో పడుతుంది, రింగ్ అవుతుంది. ఇంకా ఫోను లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టేసరికి ఏంటి కళ్యాణి, నేను అడిగిన 1,00,000 రూపాయలు తీసుకొస్తావా లేక నీ కొడుకును తీసుకెళ్ళి దాచి పెట్టమంటావా? నీ కొడుకుతో సెల్ఫీ తీసుకున్న వాణ్ణి నేను. నీ కొడుకును దాచిపెట్టడం నాకు పెద్ద పనేమి కాదు. లేదంటే మీ ఇంటికొచ్చి నీకు పెళ్ళయిందని కొడుకున్నాడని నువ్వు దాచిపెట్టి మోసం చేసి మరీ మనోజ్ని పెళ్లి చేసుకున్న ఆ ఇంట్లో కోడలుగా సెటిల్ అయ్యావు అన్న విషయాన్ని బయట పెట్టమంటావా? చెప్పు రోహిణి, నువ్వు ఏ విషయాన్ని బయట పెట్టమంటావు, ఎలా బయట పెట్టమంటావు? నీ పేరు కళ్యాణి అని రోహిణి అని పేరు మార్చుకున్నావని మొదలు పెట్టనా అంటూ మాట్లాడేసరికి ఎవడ్రా నువ్వు అంటూ ఇంకా ప్రభావతి నోరు పెంచి అడగడంతో ఒక్కసారిగా ఫోన్ కట్ చేసేసరికి చూసారా ఎలాంటిదో రోహిణి, చూసారా ఎన్ని రోజులు రోహిణి చెప్పే మాటలన్నీ నమ్మి మీరు మోసపోయారత్తయ్య. ఇప్పుడు అర్థమవుతుందా రోహిణి ఎలాంటిదో అని చెప్పాను. కానీ ఏంటి రోహిణి ఏంటిదంతా, అసలు ఎవడి గురించి అనగాని వాడి నెంబర్ తీసుకుని బాలు వాడు ఎక్కడుంటాడో ఏంటో వాడిని ఇక్కడికి తీసుకురా, అసలు రోహిణి ఏంటో కళ్యాణి ఏంటో మొదటి పెళ్ళేంటో అన్ని విషయాలు బయటికి రావాలి అని చెప్పాను. కానీ వెంటనే ఇంకా ఫోన్ తీసుకుని రారా శివ అని చెప్పి శివన్ తీసుకుని బాలు కాస్త అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్ళేసరికి రోహిణి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ దినేష్ గాడు దొరికితే ఇంకేమైనా ఉందా? ఆ దినేష్ గాడు దొరకడం వల్ల ఇప్పుడు నేను ఏమైపోవాలి? ఆ దినేష్ గాడు నన్ను బ్రతకనిస్తాడా? ప్రతి క్షణం నన్ను డబ్బుల కోసం వేధిస్తూ వెంటాడుతూ ఉంటాడు. మరి అలాంటి వాడు ఇప్పుడు నన్ను ఏం చేయాలనుకుంటాడు? ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ ఇంకా టెన్షన్ పడిపోతూ ఉండేసరికి ఏంటి రోహిణి చెప్పు, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు, దేని గురించి టెన్షన్ పడుతున్నావు చెప్పు అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఏం కాదు చెప్పాలి కదా,
నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు. ఏంటా నిజం? ఏంటది? నువ్వు నిజాన్ని దాచిపెట్టినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదు. నువ్వు ఎప్పటికైనా నిజాన్ని బయట పెట్టు అంటూ ఇంకా మనోజు నిలదీసేసరికి ఇంకా ప్రభావతి కూడా నిలదీస్తుంది. నిలదీయడంతో ఇంకా రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు దినేష్ ఇంటికి వచ్చినా కానీ చెప్పేది అదే. బాలు ఏదైనా అనుకున్నాడు అంటే ఖచ్చితంగా దినేష్ దొరికేస్తాడు. బాలు ఏదైనా సాధించాలి అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టడు. మరి అలాంటిది ఇప్పుడు బాలు ఆ దినేష్ గారిని తీసుకొచ్చి 4 ఉతికితే వాడు చచ్చినట్టు మొత్తం విషయం బయట పెట్టేస్తాడు. అలా బయట పడకుండా ఉండాలి అంటే కేవలం నా కొడుకు విషయం మాత్రమే బయట పెట్టాలా అనుకుంటూ ఉండగానే ఈలోపు బాలు కాస్త ఆ దినేష్ గారిని పట్టుకుని తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేసేసరికి ఇంకా వాడిని తీసుకురావడంతో హాల్లో పెట్టి చిత్త కొట్టుడు కొట్టేసరికి ఇంకా వాడు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వాడు దెబ్బలకి కాయలేడు కదా. అందులోనూ బాలుగాడు కొట్టే దెబ్బలకి అస్సలు కాయలేడు. ఇంకా దెబ్బలకి వాడు తట్టుకోలేక వద్దు బాలు వదిలే బాలు, వద్దు బాలు వదిలే బాలు అంటూ మాట్లాడడం మొదలు పెట్టేసరికి నువ్వు నిజం చెప్పకపోతే నిన్నిలాగే చావు కొడతాను. అసలు రోహిణి గురించి నీకేం తెలుసు? రోహిణిని ఎందుకు డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నావు? నువ్వు బెదిరించే బెదిరులకు రోహిణి ఎందుకు భయపడిపోయి డబ్బులు నీ చేతిలో పెడుతుంది? అసలేంటిదంతా? అసలు ఏం జరుగుతుంది? చెప్పు అంటూ ఇంకా నిలదీసి అడిగేసరికి చెప్తాను అంటూ మాట్లాడేసరికి రోహిణి 2 అడుగులు ముందుకెయ్యబోయేసరికి ప్రభావతి కాస్త కళ్ళు ఎర్ర చేస్తుంది. ఇంకా రోహిణి అలా ఆగిపోతుంది. చెప్పరా, అసలు ఈ పిల్ల గురించి నీకేం తెలుసు? ఈ పిల్ల అసలు పేరేంటి అనగాని ఈ పిల్ల అసలు పేరు కళ్యాణి. తన ఊర్లోనే కళ్యాణి అని పిలిచేవారు. ఈ అమ్మాయికి 10 సంవత్సరాల క్రితమే పెళ్ళి జరిగిపోయిందంట. వాళ్ళ ఆయన పెళ్ళైన సంవత్సరానికే చనిపోయాడు. అప్పటికే రోహిణి కడుపుతో ఉండడంతో ఇంకా రోహిణి ఆ బిడ్డను కన్న తర్వాత ఊళ్ళో ఉండలేక తన జీవితం నాశనం అయిపోయిందని ఇలా పట్నం వచ్చేసింది. పట్నం వచ్చిన తర్వాత నేను రోహిణిని ఎన్నోసార్లు పెళ్లి చేసుకుందామని ఎన్నోసార్లు అడిగాను. కానీ రోహిణి నన్ను ఒప్పుకోలేదు. తర్వాత మనోజ్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అబద్ధాలు చెప్పింది. పైగా కొడుకున్న విషయం చెప్పలేదు, తల్లున్న విషయం చెప్పలేదు. మలేషియా అంటూ మీకు చెప్పి అబద్ధాలు చెప్పి మోసాలు చేసింది. అసలు తనకు వాళ్ళమ్మ కొడుకు తప్ప వేరే అన్నవాళ్ళు ఎవరూ లేరు. తన తండ్రి కూడా తన చిన్నతనంలోనే చనిపోయాడు. తన తండ్రి చనిపోవడం వల్లే రోహిణి ఆ పెళ్లి చేసుకుంది. అప్పులు తీర్చడానికే ఆ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ మొత్తం విషయమంతా పోసగుచ్చినట్టుగా చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాదు. ఎందుకంటే అక్కడ క్లారిటీగా తెలిసిపోయింది కదా, రోహిణి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మరీ పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలిసిపోయింది కదా. ఇంకేం చేస్తుంది? నిజం బయట పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు రోహిణికి. సో అందుకని రోహిణి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడిపోయేసరికి ప్రభావతి చెంపలు వాయగొడుతుంది. ఆ చెంప ఈ చెంప వాయగొట్టి, అసలు నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదే. నా కొడుకును మోసం చేశావు కదే, మా జీవితాల్ని నాశనం చేశావు కదే. నా కొడుకు భవిష్యత్తు అలా ఉండాలి ఎలా ఉండాలి అని ఎన్నో ఆశలు పెంచుకున్నాను. కానీ నా కొడుకు జీవితం ఇలా చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక రోహిణి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ప్రభావతి అయితే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఇంటి నుంచి బయటకు గెంటేస్తే ఇది ఎంతకైనా తెగించిందే. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇంట్లో అడుగుపెట్టింది, బయటికి వెళ్ళి ఏం చేయడానికైనా తెగించిందే అని ఆలోచనలో పడుతుంది ఇంకా ప్రభావతి అయితే. మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రోహిణి గుణ కలిసి ప్లాన్ చేసిన ప్లాన్ ఇలా బెడిచి కొట్టడంతో మరి గుణకు బాలు చావు చూపిస్తాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.